రాని వారు నా మాట ఒక్కసారి వినండి. మాట్లాడుకో. నీకు ఈ రోజు వదిలేదే లేదు. చిన్నరాని వారు స్వర్ణ ఆగు. చిన్నరాని వారు నీ వల్లే నిన్ను చంపితేనే వారి ఆత్మకు శాంతి కలుగుతుంది. చిన్నరాజా వారు వారి అమ్మని వదిలి వెళ్ళిపోయి ఉండొచ్చు, కానీ వారి అమ్మ ఇంకా బతికే ఉంది. ఇక ఆ అమ్మే ఇప్పుడు నిన్ను అంతం చేస్తుంది. స్వర్ణ, నీ సూటిపోటి మాటలతో వారిని చంపేశావు. అందుకే వారిని చంపిన నేరానికి ఈ అమ్మ నీకు మరణ శిక్ష వేస్తోంది. నువ్వు బతకూడదు. స్వర్ణ, నా మాట వినండి చిన్నరాని వారు, ఇది చాలా ముఖ్యమైన విషయం. ఆ రోజు మరణిస్తూ మా లక్ష్యరాజ్ ఆర్తనాదాలు పెట్టినట్టు ఈ రోజు నువ్వు కూడా ఆర్తనాదాలు పెడతావు. స్వర్ణ, నువ్వు కూడా చావాలి. చిన్నరాని వారు, మాకు ప్రాణం పోతుందని భయం లేదు, కానీ ఇప్పుడు మాది ఒక్క ప్రాణం కాదు, మేము బిడ్డకు తల్లి కాబోతున్నాం. మీరు మీరు మమ్మల్ని చంపకండి, మా బిడ్డ కోసం. అంటే ఏమిటి? బయట మా అబ్బాయి వారి చివరి శ్వాసను తీసుకుంటుంటే అప్పుడు నువ్వు నీ ప్రియుడితో కలిసి రాసలీలలు చేస్తున్నావా? ఇప్పుడు చూడు ఏం చేస్తామో. నిన్ను మామూలుగా చంపో, మేము నిన్ను హింసించి హింసించి చంపుతాం. చిన్నరాని వారు, ముందు మేము చెప్తున్నది ఏమిటో వినిపించుకోండి. కడుపులో ఉన్న బిడ్డను చంపడం ఘోరమైన పాపం. అమాయక శిశువుని ఈ లోకంలోకి రాకుండానే చంపేస్తారా? అలా చేయకూడదు చిన్నరాని వారు. మా అబ్బాయి గారు లక్ష్యరాజు బతుకున్నంత వరకు మేము మాకు వారసుని కోరుకున్నాం, కానీ ఇప్పుడు వారు మరణించాక ఇది వారి జీవితానికే ఓ కళంకం అవుతుంది. ఇప్పుడు మేము నీతో పాటు ఈ వారసుని కూడా చంపేస్తాం. వదిలేండి చిన్నరాణి వారు. లక్ష్మణ్ చూడు, నువ్వెప్పుడు మా మధ్యకు రావద్దు. మేము నీకు రెండింతలు డబ్బులిస్తాం. నువ్వు ఎంత అడిగితే అంత డబ్బిస్తాం. ఈ విషయంలో అసలు డబ్బుల ప్రసక్తే లేదు చిన్నరాణి వారు. ఈ మహల్లో ఆచరించే పద్ధతులు నాకు తెలియదు, కానీ ఇదే మా ఊళ్ళో అయితే ఎవరైనా తండ్రి కాబోతున్నాడు అంటే అతను పేదవాళ్ళందరికీ దాన ధర్మాలు చేస్తాడు. ఎంతో అదృష్టవంతులండి మీరు. ఈరోజు నేను మీ ప్రాణాల్ని మీకే దానంగా ఇస్తున్నాను. కానీ మళ్ళీ మీరు కనుక మా బాబు కేసి కన్నెత్తి చూసినా సరే ఒక్కటి గుర్తుంచుకోండి, దానం మాటి మాటికి ఇచ్చేది కాదు. స్వర్ణ, స్వర్ణ, ఏమైంది స్వర్ణకి? స్వర్ణ, 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 కళ్ళు తెరు. ఏమైంది స్వర్ణకి? నేను మీతో చెప్పాను కదా, వాళ్ళు తనను చంపేస్తారని. ఈరోజు అదే జరగబోయింది. నేను సమయానికి చేరుకోపోయి ఉంటే వాళ్ళు ఈ పాటికే నా బిడ్డని తనని చంపేసి ఉండేవారు. బిడ్డ ఏంటి? ఎవరిని చంపేసేవారు? స్వర్ణకి నాకు పుట్టబోయే బిడ్డని. అవును రాణి గాయత్రి, నేను స్వర్ణ పవిత్రమైన ప్రేమలో ఒకటైపోయా. రాకుమారి అన్నిటినీ వదిలి నాతో వచ్చేందుకు సిద్ధపడింది, కానీ విధిరాత్ అంటారు కదా, మాతో విచిత్రమైన ఆట ఆడింది. అప్పుడే చంద్రరాజా వారు చనిపోయారు. చూడండి రాణి గాయత్రి, తన ప్రాణాలకి ఈ మహల్లో ప్రమాదం పొంచుంది. నేను ఇంతవరకు మీ మాటని గౌరవించి చేతులు కట్టుకుని కూర్చున్నాను, కానీ ఇక నేను ఊరికి అలా చూస్తూ ఉండలేను. నేను ఈ రోజే ఈ రాత్రికే తనని ఇక్కడి నుండి తీసుకుని వెళ్తున్నాను. వద్దు లక్ష్మణ్, మీరు తనని ఈ స్థితిలో చూసుకోవడం నన్ను ఆపుతున్నారా? స్వర్ణని ఈ స్థితిలో చూశాను కాబట్టే చెప్తున్నాను. ఇప్పుడు తనకి వైద్యం, విశ్రాంతి రెండూ అవసరం.
లేదంటే తనకి పుట్టబోయే బిడ్డకి ఇద్దరి ప్రాణాలకి ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంది. కానీ రాణి గాయత్రి, తను ఈ మహల్లోనే ఉంటే చిన్నరాణి తను చంపేస్తుంది. ఇంకొక మార్గం ఆలోచించాలి. స్వర్ణ ఈ మహల్లో ఉండాలి, అలాగే చిన్నరాణి నుంచి దూరంగా ఉండాలి. స్వర్ణ, నువ్వెంతో ఓర్చుకున్నావు. అయితే నేను నీకొక మాట ఇస్తున్నాను. నీకు అలాగే నీకు పుట్టబోయే బిడ్డకి ఎలాంటి ఇబ్బందులు అనుభవించే పరిస్థితి కలగనివ్వను. నీకిలాంటి పరిస్థితిలో పుట్టింట్లో జరగాల్సిన అన్ని ముచ్చట్లు జరిపిస్తాను. ఇగో కాక, అట్లా సోంచాయిస్తావా లేక బాదం తూకం వేస్తావా? ఈ బాదంతోని నేను ఎవరికి హల్వా చేసి పెడుతున్నానో నీకెరకనా? నువ్వు ఎవరికి హల్వా చేసి పెడతావు? నమస్కారం రాణగారు. చీరలు చూపించండి. చిత్తం. నేను నీకెందుకు చెప్పాలి? ఆయన ఆ కాజునంతా మెల్లేసుకొని పైకి పోతావా ఏంది? దాన్ని కూడా తూకమే. సరే, ఇదిగో తీసుకో. బాబాయ్ గోందిస్తావా లడ్డూ చేయడానికి? సరే అమ్మా, ఇప్పుడే ఇస్తాను. నేను కూడా లడ్డూలు చేయాలి. స్వర్ణకి, తనకి పుట్టబోయే బిడ్డకి మంచిది. నాగిట్ల గోంది. అలాగే, ఇప్పుడే ఇస్తాను. ఇంకొకటి చూపించండి. ఇదిగో అమ్మా, తీసుకో. ఇక తీసుకో. కండ్లేమైనా మూసుకొని నడుస్తున్నావా ఏందమ్మా? దేవుడు మంచిగా 2 కండ్లు ఇచ్చిండు కదా, అవి తెరుచుకున్నాడు. అయినా నువ్వు కూడా కండ్లకు గుడ్డ కట్టుకున్నావా ఏంది సావిత్రి? ఆమె కళ్ళు మూసుకొని నడిస్తే నువ్వేమన్నా తక్కువ తిన్నావా ఏంది? సామాన్లన్నీ కింద పడ్డాయి. గాయత్రి, గాయత్రి, బాబు త్వరగా కాస్త తీపి వేసి పూరి ఇవ్వవా? త్వరగా ఇవ్వు. అమ్మా, అమ్మా, నీకెన్నిసార్లు చెప్పాను ఇలా తినుకో. గాయత్రి, నువ్వు గాయత్రివేనని నాకు బాగా తెలుసు. గాయత్రి, గాయత్రి, గాయత్రి ఆగు. అక్కడున్న చూపించండి. మేము దీన్ని తీసుకుంటాం. గాయత్రి, 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 నువ్వు అలా పారిపోతున్నావు ఎందుకు? ఏమైంది నీకు? పెద్దరాణి అమ్మ రాణాగారి మనసులో ఏముందో తెలుసుకోగలిగారు. కానీ నాకు ఒక్క విషయం అర్థం కావడం లేదు. అసలు ఇదంతా తను ఎందుకు చేస్తున్నారు? రాణాగారు సావిత్రికి బాగా సన్నిహితం కావాలని ఎందుకు కోరుకుంటున్నారు?